లంకతో 2 టెస్టుల సిరీస్లో వార్మప్ మ్యాచ్లో భారత్ పోరాడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 90 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 164 బంతుల్లో 18 పరుగులతో 142 పరుగులు చేశాడు. అయితే రవీంద్ర జడేజా 117 బంతుల్లో 7 పరుగులతో 63 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. మానవ్ సుతార్ 90 బంతుల్లో 5 పరుగులు, 6తో 41 పరుగులు చేశాడు. అయితే శ్రీలంక 11 బౌలర్లలో రమేష్ మెండిస్, అసంకా మనోజ్ రెండేసి వికెట్లు తీయగా విశ్వ ఫెర్నాండో కెషారో నువాన్తో తలో వికెట్ తీశాడు. ఇప్పటి వరకు శ్రీలంక 6 పరుగుల వెనుకంజలో ఉంది. రెండో రోజు ఆటలో బ్యాటింగ్ దిగిన భారత్కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. విశ్వ ఫెర్నాండో వేసిన తొలి ఓవర్ రెండో బంతికే యశస్వి జైస్వాల్ డకౌట్గా వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు దేవదత్ పడిక్కల్ ఆచితూచి ఆడి రెండో వికెట్కు 96 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్ 40 పరుగుల వద్ద నువాన్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. రవీంద్ర జడేజా సాయంతో ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన దేవదత్ పడిక్కల్ 121 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ మరుసటి బంతికే రిటైర్డ్ అవుట్గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ 5 బంతుల్లో 2 పరుగులు చేసి క్యాచౌట్గా వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్ కూడా కాసేపటికే క్యాచ్ అవుటయ్యాడు. ఈ ఇద్దరిని స్పిన్నర్ రమేష్ మెండిస్ పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ 174 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జడేజా, మానవ్ సుతార్ జట్టును ఆదుకున్నాడు. ఈ ఇద్దరూ ఆరో వికెట్కు 76 పరుగులు జోడించారు. హాఫ్ సెంచరీ అనంతరం రవీంద్ర జడేజా రిటైర్డ్ అవుట్గా వెనుదిరగగా కుల్దీప్ యాదవ్ 1 పరుగులు చేసి గాయంతో తప్పుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ 1 పరుగులు చేసి క్యాచౌట్గా వెనుదిరిగాడు. అయితే దేవదత్ పడిక్కల్ తిరిగిన బ్యాటింగ్కు వచ్చాడు. గుర్నాన్ బ్రారర్తో కలిసి అతను రెండో రోజు ఆటను ముగించాడు.